నెల్లూరు కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులు వివిధ సమస్యలు, ఇబ్బందులతో బాధపడుతున్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం అనేకసార్లు అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని, ఆయా సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టడం జరిగిందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పేర్కొంది. ఈ మేరకు గురువారం నెల్లూరు కార్పొరేషన్ వద్ద ఆ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మికులంతా తమ డిమాండ్ల కోసం గలమెత్తారు. కార్మికులకు బ్యాంకు రుణాలు ఇప్పించాలని, చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లించి వారి వారసులకు ఉద్యోగం ఇవ్వాలని, ఈఎస్సీ ద్వారా కార్మికులకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, పీఎఫ్ కు సంబంధించి కడప, గుంటూరు రీజనల్ ఆఫీసుల్లో అనేకం పెండింగ్ లో ఉన్నాయని, స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించి పరిష్కరించాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. అలాగే అనేక సమస్యలు, డిమాండ్ల సాధన కోసం అధికారులు స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కత్తి శ్రీనివాసులు, పెంచల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత, కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే చేయాలి. గత కాలపు సమ్మె ఒప్పందాలను ఇవ్వాలి. చనిపోయిన వెంటనే చనిపోయిన కార్మికుల వారసులకు, అప్పులతో ఇబ్బందులు పడుతున్న కార్మికులందరికీ బ్యాంకు మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే ఎందుకు రాదు మేడం? సార్ ఎక్కడున్నారు సారు? అదే ఇక్కడ పోలీసులు ఆపేస్తున్నారు. కొద్దిమంది ఉన్నాము. కార్మికులు ఉద్యోగులు లేకుండా ₹1 పన్ను వస్తుందండి. ₹1 పన్ను వస్తుందా? ఈ ఉద్యోగులు కార్మికుల గురించి పట్టించుకోకుండా ఇదేం సార్ ఇది? వాళ్ళ బాధలు పట్టించుకోండి, ఇంకొంచెం హుషారుగా పనిచేస్తారు. నీకు ₹100 రావాల్సిన ఆదాయం ₹150 వస్తుంది. అయ్యా మీ పరిస్థితులు అప్పులు తీసుకొని కండల వ్యాపారులు ఉదవ పెట్టి మా ఉద్యోగులు ఇబ్బంది లేదు, మీరు ఇచ్చిన రుణానికి రికవరీ చేసి ఇస్తామని చిన్న హామీ ఇస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఈ కమిషన్ సూర్యతేజ్ రెండోది చనిపోయిన 29 మంది కార్మికులకి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అనేక సంవత్సరాల నుండి కార్మికులు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ విషయాల్ని పాలకులకి, అధికారులకి కౌన్సిల్ సమావేశం సందర్భంగా లేదా నేరుగా ధర్నాల సందర్భంగా అర్జీలు ఇస్తూ పలు దఫాలు ఈ యొక్క సమస్యలు పరిష్కరించమని అనేక దఫాలు తెలియజేసిన చీమ కుట్టినట్టు కూడా కనీసం అంగుళం కూడా ముందుకి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టకపోవడం అనేది చాలా విచారకరమైంది. ఈరోజు రివ్యూల పేరుతో మంత్రి గారు కానీ అధికారులు కానీ వీరందరూ కూడా ఖజానాన్ని నింపడానికి అవసరమైనటువంటి రివ్యూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఖజానా నింపాలి అని అంటే కనీస మౌలిక సదుపాయాలైన మంచినీటి సరఫరా, పారిశుధ్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి లైట్లు ఇటువంటి సౌకర్యాలన్నీ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కాకుండా ఏ రకంగా అది సాధ్యమవుద్ది అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కార్మికులు చనిపోతే వారి వారసులకు ఎక్స్గ్రేషియా కోసం చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉన్నారు, ఉద్యోగాల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉన్నారు. ప్రతి కార్మికుడి యొక్క అకౌంట్ బుక్, ఏటీఎం కార్డు ఈరోజు తండలు, అప్పుల వ్యాపారస్తుల దగ్గర ఈరోజు ఉంది. ఎందుకంటే చాలినటువంటి జీతాలు, వచ్చే జీతంతో అవసరాలు తీరక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ వస్తే ఈరోజు వాళ్ళకి జీతాలు సరిపోయే పరిస్థితి లేదు, బిడ్డలకి కనీసం చిన్న బట్టలు కొనుక్కునేటటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లో ఉద్యోగులు, కార్మికులు అయి ఉండి కమిషనర్ గారు ఒక చిన్న హామీ ఇస్తే, ఒక చిన్న అష్యూరెన్స్ అనేటటువంటిది ఇస్తే బ్యాంకు రుణాలు అనేటటువంటి అందుతాయి. 2000 రెయిన్ కోట్లు కొనుగోలు చేసి 15 రోజుల నుంచి ఆ స్టోర్లో పెట్టుకుంటున్నారు. ఆ స్టోర్లో పెట్టున్నారు, కార్పొరేషన్ స్టోర్లో పెట్టున్నారు. ఏమి దీనివల్ల ఉపయోగం? ఆడ ఎలుకలు కొట్టేసిన తర్వాత బొక్కలు పడిన రెయిన్ కోట్లు ఇచ్చేం ఉపయోగం? ఆ నాసిరకమైన రెయిన్ కోట్లు ఇచ్చేం ఉపయోగం? కమిషనర్ గారికి చెప్తే ఎస్సీ గారు ప్రోద్బలంతో రెయిన్ కోట్లు తెచ్చారు. వర్షాకాలం అయిన తర్వాత ఎండాకాలంలో రెయిన్ కోట్లు ఇచ్చేం ఉపయోగం? ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈరోజు 6 మంది కార్మికులు పని ఒత్తిడి వల్ల తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో ఉన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికుడు పనిచేస్తూ 2 ఏళ్లు కట్ అయిపోయి అదే నారాయణ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చేస్తే కార్మికులు వాళ్ళ జోబుల్లో డబ్బుల్లోంచి లక్షల రూపాయలు అనేటటువంటి పెట్టుకుంటా ఉన్నారు. ఈఎస్ఐ ద్వారా చిన్న పారాసెటమాల్ ట్యాబ్లెట్ కూడా అనేటటువంటిది లభించడం లేదు. కోట్ల రూపాయలు వారి జీతాల్లో కట్ అవుతా ఉన్నది, కానీ వైద్య సదుపాయం మాత్రం అందడం లేదు. ప్రావిడెంట్ ఫండ్ సమస్యలు వచ్చి కడపలో కుప్పలుగా పేరుకుపోయి అక్కడ పరిష్కారంగా కల్లాడుతూ ఉంటే ఈరోజు అనేక దఫాలు ఇస్తే ఆ కడప రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసుకు పోతే సమాధానం చెప్పడే నాదుడే లేడు. వీరందరూ నిరక్షరాస్యులు. అక్కడ పోయి ఏం ప్రశ్నిస్తారు? జవాబుదారీగా కార్పొరేషన్ కార్యాలయం నుండి ఒక సూపరింటెండెంట్ని ఉద్యోగిని కేటాయించి ఆ ప్రావిడెంట్ ఫండ్ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా కమిషనర్ చేపట్టాల్సిన చర్యలు మేము ఒకటే కోరుతున్నాం. కమిషనర్ గారు, మీ పరిధిలో మీరు అనుకుంటే పరిష్కారం అయ్యేటటువంటి సమస్యలు కూడా పరిష్కారం కాకపోతే దీనికి ఏంటి అని అసలు అర్థం కావడం లేదు. మంత్రి నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా గతంలో చేసిన అనుభవం ఉంది. మరలా ఇప్పుడు కొత్తగా మున్సిపల్ శాఖను ఆయన కేటాయించారు. పలు దఫాలు మేము విషయాలు చెప్తా ఉన్నాం. కార్మికులు ఉద్యోగుల సమస్యల మీద ఎందుకు దృష్టి సారించడం లేదు? దయచేసి మంత్రి గారు కూడా తక్షణమే ఈ విషయాల మీద రివ్యూ చేయాలి. మేము ఇచ్చినటువంటి అర్జీలు అక్కడ కుప్పలుగా ఉన్నాయి, వాటిని పరిశీలించండి. మీకు న్యాయం అనిపిస్తే చేయండి. ఇవి చట్ట ప్రకారం యాజ్ పర్ జీవో ప్రకారం కార్మికులకి రావాల్సినటువంటి హక్కుల ప్రకారం చేయాల్సినటువంటివి కూడా ఈ కార్పొరేషన్లో చేయడం లేదు. తక్షణమే పరిష్కరించాలా, లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా దఫాల వారీగా దీనికి సంబంధించినటువంటి ఆందోళన కార్యక్రమాలు మా రాష్ట్ర యూనియన్ పిలిపించింది. నెల్లూరులో మరింత ఉధృతంగా ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు కె పెంచిల్ నరసయ్య, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శిని. ఈ రోజుతో సరిగ్గా సంవత్సరం రోజులైంది మున్సిపల్ కార్మికులు చారిత్రాత్మక పోరాటం సమ్మె నిర్వహించి. ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు జరిగాయి, కొన్ని జీవోలు వచ్చాయి. అయినా కూడా ఇంకా పెండింగ్లో అనేక జీవోలు మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఎక్స్గ్రేషియా విషయంలో కానివ్వండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కానివ్వండి, సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి విషయంలో, ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్ అన్స్కిల్డ్ జీతాలు పెంచేటువంటి విషయంలో కూడా ఇప్పటికీ ఆ జీవోల రూపంలో ఇవ్వకుండా అట్టే నాంచి పెడతా ఉన్నారు. మేము ఆ రోజు పార్టీలతో మేము ఒప్పందం చేసుకోవాలా, గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. ఆ ఒప్పందాల్ని కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఏదైతే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారో మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఆ ఒప్పందాలన్నింటిని కూడా జీవోల రూపంలో వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ జీవోలు కానీ ఇవ్వకపోతే మళ్ళీ కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళనకు పోయేదాన్ని కూడా సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిఎంఆర్ చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి. మలేషియా ట్రిప్ మీది. న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి. 500 రూపాయల కొనుగోలుపై పొందే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రాలో గెలుపొందిన కూపన్ కి ఒక జంటకి మలేషియా ట్రిప్. క్యాజువల్ షర్ట్స్ 2 399 రూపాయలు, 499 రూపాయలు. టీ షర్ట్స్ 2 199 రూపాయలు. జీన్స్ 2 1099 రూపాయలు. మెన్స్ బ్రాండెడ్ పై బై 1 గెట్ 1, బై 2 గెట్ 2. బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు. బాయ్స్ ప్యాంట్స్ 2 799 రూపాయలు. చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 599 రూపాయలు. చున్నీ 33 రూపాయలు. ఫ్యాన్సీ టాప్ 299 రూపాయలకి. చుడిదార్స్ 699 రూపాయలు. ధనియా షిఫాన్ సారీస్ 2 399 రూపాయలు. జాక్ పాట్ సారీస్ 2 555 రూపాయలకి. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.